కోటి ఆశలతో బస్సు ఎక్కి ఉంటారు, కానీ ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కువగా వచ్చే న్యూస్ కర్నూలులో బస్సు ప్రమాదం అయింది కదా, అదే వస్తుంది. పిల్లలతో సహా చనిపోయారు. అసలు చాలా బాధేసింది ఆ యాక్సిడెంట్ న్యూస్ చూడగానే. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది, అలాగే ఒక బైక్ కూడా కాలిపోయింది. తప్పు బస్సు వాళ్ళదా బైక్ వాళ్ళదా అని పక్కన పెడితే ఇంతమంది ప్రాణాలు పోయాయి. మధ్య ఎక్కువగా కూడా ట్రైన్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ బ్లాస్ట్ అవ్వడము, అలాగే బస్సు యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. వాళ్ళ మన కళ్ళ ముందు మంచిగా ఉన్న మనిషి తెల్లారితే ఎలా ఉంటాడో కూడా అర్థం అవ్వట్లేదు. పోయిన వాళ్ళందరూ కూడా నేను ఈ స్థాయిలో ఉండాలి, ఏదన్నా సాధించాలి అని ఎన్ని కోరికలతో ఉండి ఉంటారు కదా. అలా ఇన్సిడెంట్స్ తలుచుకుంటేనే వణుకుడు వస్తుంది. అలా కాలిపోయింది మంటల్లో బస్సు మాత్రం. బస్సు అలా మంటల్లో కాలిపోతుంటే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక అతను అయితే 10 మందిని కాపాడి. అందరి తరపున కూడా అతనికైతే ఒక సెల్యూట్ చేయాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.